నమస్కారం. ఈ రోజు వార్తలకు స్వాగతం. ఎస్సీల వర్గీకరణ విషయమై సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం భద్రాచలం పట్టణంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ మాదిగ నాయకులు బాణసంచ కాల్చి మిఠాయిలను పంచి సంబరాలు జరుపుకున్నారు. స్థానిక భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుండి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు వారు మిఠాయిలు పంచుతూ బాణసంచ కాల్చి ర్యాలీగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ మాదిగ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి అలవాల రాజా పెరియార్, దళిత సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు బుద్ధ పిచ్చయ్య, మహాజన మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మేకల లత, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మందల రవి, మాదిగ పట్టణ అధ్యక్షులు పొట్ట పింజర ప్రకాశ్ మాదిగ, సామాజిక ఉద్యమ నాయకులు అరికెల తిరుపతి, భీమపాక పెదరాజు, అడ్వకేట్ పేరాల నాగరాజులు మాట్లాడుతూ ఈ విజయాన్ని మాదిగ సమాజంతో పాటు మాదిగ ఉపకులాలకు అందించినటువంటి అమరవీరులకు వాళ్ళ త్యాగాలకు అంకితం ఇస్తూ గత 30 సంవత్సరాలుగా గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగలకు మాదిగ ఉపకులాలకు జనాభా దామాషా ప్రకారం ఏబిసిడీలుగా ఎస్సీల వర్గీకరణించాలని 1994 జూలై 7వ తారీఖున ప్రారంభమైనటువంటి మాదిగ దండర ఉద్యమం ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా న్యాయమైనటువంటి తీర్పుని అందించడం జరిగింది. మాదిగ ఉపకులాలు చదువుకున్నటువంటి యువకులు ఎప్పుడెప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి వర్గీకరణ సంబంధించినటువంటి అంశం ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిల ద్వారా మాకు తీర్పు కాపీలు అందినందుకు, ఆ తీర్పు కాపీలు అందించినందుకు ప్రధానంగా మందకృష్ణ మాదిగ గారికి, అదేవిధంగా మాకు ఈ విజయాన్ని ఇచ్చినందుకు దేశ ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారికి, బీజేపీకి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మిత్రులారా, ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, ఎస్సీల వెనకబడతనం, ఎస్సీల ఆర్థిక అభివృద్ధి జరగాలంటే, వాళ్ళు కలలుగన్నటువంటి స్వరాజ్యం రావాలంటే, వాళ్లకు ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో సమానమైనటువంటి అవకాశాలు రావాలంటే ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలి. ఆ వర్గీకరించే క్రమంలో ఎవరి జనాభా ఎంత ఉన్నదో వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పించి వాళ్లకు సమానమైనటువంటి అవకాశం కల్పిస్తేనే వాళ్ళకి న్యాయం జరుగుతుందని గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 30 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోరాటం ఇవాళ ఒక తీర్పు కబురు వినిపించింది. దానికి మాదిగ జాతి మొత్తం కూడా కృష్ణ మాదిగ గారికి అభినందనలు తెలియజేస్తూ, వారి నాయకత్వంలో ముందుకు వెళ్తానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, ప్రతి గ్రామంలో మాదిగల జెండాని ప్రతి ఒక్కరు ఎగరేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆత్మగౌరవం తీసుకొచ్చిన జెండా, ఆత్మ నూన్యతని పెంచిన జెండా, హక్కులను ఎగరేసిన జెండా ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట జెండా. ఆ జెండాను మరి ప్రతి ఒక్క గ్రామంలో
సగర్వంగా ఎగరేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అంటరానితనానికి, అవమానానికి, ఇతర సంబంధించినటువంటి కులాన్ని చెప్పుకోలేనటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నటువంటి జాతిని ఈరోజు మేము మాదిగా మాకు ఉన్నాయి, మాకు కూడా సమాన అవకాశాలు కల్పించాలని నినదించినటువంటి పోరాట నాయకత్వం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, అది కృష్ణమాదిగ నాయకత్వం. ఆ నాయకత్వంలో గ్రామ గ్రామాన జెండాలు ఎగరేయడం జరుగుతుంది. ఆ నాయకత్వంలో ప్రజాస్వామికమైనటువంటి అంశాలన్నిటి మీద యుద్ధం చేయడం జరుగుతుంది. ఈరోజు ఏ ప్రభుత్వం అయితే ఎస్సీల వర్గీకరణకి సపోర్టెడ్గా ఉన్నదో కేంద్ర ప్రభుత్వం, దానికి మేము మా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ జై మాదిగ, జై కృష్ణమాదిగ. ఇది చారిత్రకమైన తీర్పు. ఈ తీర్పు సామాజిక న్యాయాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టిందని, 30 ఏళ్ల ఉద్యమాన్ని నిలబెట్టుకుంటూ వచ్చిన సామాజిక పరివర్తకులు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి సంకల్పానికి ప్రత్యేక కృతజ్ఞతలని, ఎన్నో మార్గాల ద్వారా ఉద్యమాన్ని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చి, ఎక్కడ పరిష్కారం కావాలో అక్కడ విజయాన్ని సాధించేలా చేసిన వ్యూహాత్మక నాయకత్వం మందకృష్ణ మాదిగకు దక్కుతుందని అన్నారు. అదేవిధంగా ఎస్సీల వర్గీకరణ కోసం తమ విలువైన ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులకు, వారి కుటుంబాలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని ఈ సందర్భంగా వారికి నివాళులు అర్పించారు. అదేవిధంగా మాదిగ ఉపకులాల చిరకాల ఆకాంక్ష అయిన ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ అంశాన్ని సమర్థిస్తూ సహకరించిన రాజకీయ పార్టీలకు, ప్రజా ఉద్యమ సంఘాలకు, సానుభూతి పరులకు సుప్రీంకోర్టులో తీర్పు రావడానికి ప్రధాన కారణమైన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు కొమ్మగిరి వెంకటేశ్వర్లు మాదిగ, కోట ప్రభాకర్ మాదిగ, కనక శ్రీనివాస్ మాదిగ, బొక్క రాంబాబు మాదిగ, తోకల దుర్గాప్రసాద్ మాదిగ, కారు మంచి సతీష్ మాదిగ, చెవనపల్లి సతీష్ మాదిగ, మురుకుపూడి రాజు మాదిగ, జిల్లా నాయకులు కొప్పుల తిరుపతి, ఉప్పుల మల్లూరు, కొమ్ము హుస్సేన్, మేడిచర్ల లక్ష్మణ్, ఎంఎంఎస్ జిల్లా అధికార ప్రతినిధి తెల్లం సమ్మక్క, ఎస్కే సల్మా, మాదిగ మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి గుండె సుహాసిని మాదిగ, ఉపాధ్యక్షురాలు వేలుపల సూర్యవాణి మాదిగ, కొప్పుల నాగమణి మాదిగ మరియు మాదిగ సంఘాల నాయకులు గడ్డం సుధాకర్, కనకం శ్రీమన్ నారాయణ, చింత నాగముత్యం, బచ్చలపూరి జానీ, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్ కరెస్పాండెంట్ పేరల దుర్గాప్రసాద్, భద్రాచలం డివిజన్.